హలో ఫ్రెండ్స్, మీ ముందుకు మరో కొత్త వీడియోతో వచ్చాను. ఈ వీడియో ఒకసారి చూడండి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, బ్లాక్ స్టోన్ చాలా అద్భుతంగా ఉంది. ఈ స్టోన్ ఇది కటింగ్ కానీ చేయించుకుంటే చాలా నైస్గా ఫైన్గా ఉంటుంది. ఇలాంటి స్టోన్ నేను ఇప్పటివరకు చూడలేదు. ఇది అంత నీట్గా ఈ స్టోన్ ఉంది ఫ్రెండ్స్. ఇది బ్లాక్ స్టోన్, ఇది బ్రహ్మాండంగా ఉంది. సో తప్పకుండా ఇలాంటి స్టోన్స్ అయినా దొరికితే ఎంత ఫినిషింగ్ ఉండాలన్నమాట. సో ఈ స్టోన్ని కొద్దిగా చెక్ చేయించి ఈ స్టోన్ అసలు ఏంటన్నది కూడా చూస్తాను. బ్లాక్ స్టోన్ అంటే బ్లాక్ డైమండ్ అనేం కాదు, మంచి క్లారిటీ ఒరిజినాలిటీగా ఉండాలి. సో ఇది ఒక టైపు ఫ్రెండ్స్. ఇది స్టోను, ఇది కూడా బ్లాక్ స్టోనే, కానీ మంచి ఖచ్చితత్వంతో ఉన్నాయి రాళ్ళు. ఈ రెండు రాళ్ళు కూడా ఒకరికే దొరికినాయి అనుకుంటాను, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇది ఒక రాయి ఫ్రెండ్. ఇది ఈ రాయి ఏంటంటే ఫ్రెండ్, ఇది డైమండ్ కాదు కానీ స్ట్రక్చర్ ఉంది. సో అలాగని చెప్పని డైమండ్ అనుకోకూడదు, ఇది ఒక జాతి. సో చెక్ చేసుకొని ఇదేంటి అనేది మీకు తర్వాత చెప్తాను. ఇలాంటి రాళ్ళు కూడా దొరుకుతాయి. చాలామంది ఏమంటారంటే మీకు కొద్దిగా తప్పిపోయింది, ఇంకొద్దిగా ఉంటే ఇది పండేది, ఇది డైమండ్ అయ్యేది అని అంటారు. అవన్నీ నా కరెక్ట్ గ్యారంటీ లేని మాటలు. సో అలాంటి మాటలు ఏమి వినొద్దు. మీకు దొరికింది ఇదే. ఇప్పుడు ఇది ఉందో చూడండి, ఇది డైమండ్లోని VVS 1, VV2, VVS 3 అలా క్వాలిటీలు ఉన్నాయి కదా. ఇది డైమండ్లోని J క్వాలిటీ, ABCDEFGHIJ అంటే 10వ రకం క్వాలిటీ అన్నమాట. సో ఈ ఎలక్ట్రాలు కూడా ఉంటాయి, చూసుకోండి ఫ్రెండ్స్. ఈ డైమండ్లన్నీ కూడా చాలామంది అనుకుంటారు డైమండ్ అంటే డైమండ్ అని అనుకుంటారు, క్వాలిటీలు ఉంటాయి ఫ్రెండ్. ఈ రాయ, దీంతోపాటు ఇంకో రాయ ఎర్రగుడి, జొన్నగిరి దగ్గర ఉన్న ఎర్రగుడిలో దగ్గర వీళ్ళు దొరికినాయి అంట. సో రాయి అయితే బాగానే ఉంది. విజువల్ మ్యాచింగ్లో చెక్ చేశాను. ఇవన్నీ ఆన్లైన్లో రాళ్ళు లాగా అయితే నాకేం అనిపించలేదు, ఎప్పుడో పురాతనమైన రాళ్ళలాగా ఉన్నాయి. సో ఏదేమైనా ఫ్రెండ్స్, వాళ్ళకి ఎలా దొరికినాయని అడిగితే కొద్దిగా ఒక అడుగు తవ్వామన్నా, అడుగు తవ్వితే అక్కడ ఈ బయటపడినాయి. ఇంకా తవ్వాం కానీ ఇంకేం కనబడలేదు. ఈ రెండు రాళ్ళే, చాలా చోట్ల గుంతలు పెట్టాం కానీ కనబడలేదు. ఈ రెండు రాళ్ళే మాత్రం దొరికినాయి మనకి అక్కడ. సో ఆ రకంగా కూడా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్, పైన కాదు కొద్ది లోపల కూడా దొరుకుతున్నాయి. జాగ్రత్త, పొలాల్లో మాత్రం మీరు గోతులు తవ్వమాకండి, రైతులు ఊరుకోరు, మీ వాళ్ళు మిగిలిన కూడా రానివ్వరు. ఆ పని మాత్రం చేయొద్దు, ఏదంటే పైన వెతుక్కోండి ఫ్రెండ్స్. ఈ రాయ బెంగళూరు ఆయన కొన్నాడు, ఆయన పొక్కులైనారు ఓనర్, పాపం కష్టపడే వచ్చే ఆయన. ఎవడో కొనమని చెప్పి నేను అలాంటి యూట్యూబర్ ఎవడో చెప్తే ఆయన కొనేసాడు 2,75,000కి. ఇదే రాయి అనుకుంటా. కొని నష్టపోయాడు. ఇలా రాళ్ళు మీరు తొందరపడి యూట్యూబ్ బోర్డు ఎవడని చెప్పినా కానీ కొనమాకండి. అసలు యూట్యూబ్ బోర్డు మాటలో ఎవడు కూడా అమ్మకాలు కొంటాల దగ్గర పెట్టమాకండి, నమ్మమాకండి. కొని మీరు కొనుక్కొని నేను అమ్మి పెడతాను అని కొంతమంది చెప్తూ ఉంటారు. సో వాళ్ళ మాటలు అసలు వినొద్దు. మీరు ఏదైనా ఉంటే, మీకు అనుభవం ఉంటే మీరు కొనుక్కోండి, లేకపోతే లేదు. ఆశ అయితే మాత్రం పడద్దు. తక్కువకి వస్తుంది రాయని వజ్రం కొనుక్కుందాం, దాన్ని ఇంకో 2 లక్షలకి మేద్దాం, 1,00,000 కొనుక్కొని అని తొందరపడితే మీరు లాస్ అయిపోతారు. సో ఏదైనా కానీ జాగ్రత్తగా చూసుకోండి 1-2 సార్లు. ఈ రాళ్ళన్నీ కూడా, నేను చూపించే రాళ్ళన్నీ కూడా నెంబర్ 1 క్వాలిటీ రాళ్ళు అయితే కాదు. ఓకేనా ఫ్రెండ్స్? సో రాళ్ళు వాళ్ళకి దొరికినాయి, వాళ్ళు మనకి పెట్టారు, నేను పెట్టాను. నెంబర్ 1 రాయి ఇలా ఉండదు, చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రాయ. అవి కూడా వీడియోస్ ఉన్నాయి, మీకు పెడతాను. సో ఇది ఒక రాయి, ఇది డైమండే, కానీ ఇది కూడా ఏ క్వాలిటీ అయినా తెలియదు. నెంబర్ 1 అవుతుందో లేదో కూడా నేను చెప్పలేను, ఎందుకంటే నేను చూడలేదు ఇలాంటి రాయ. సో ఇదే మొదటిసారి. ఓకే ఫ్రెండ్స్, ఈ రాయ మంచి రాయి. ఇది విజువల్ మ్యాచింగ్లో చెక్ చేస్తాను నేను, గూగుల్లోనే చెక్ చేస్తే దీని ఖరీదు 3,000-7,000 మధ్యలో రాళ్ళు చూపించాడు, బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాంటిది ఈ రాయి కూడా ఓకే. కాకపోతే కొంచెం పెద్దదైతే బాగుండేది, ఇంకా పెద్దదైతే లాకెట్లు వేసుకునేవాళ్ళం, దాన్ని నేనే కొనేవాడిని. సో ఏదైనా కానీ ఇలాంటి రాళ్ళన్నీ కూడా మీరు చూసుకొని కొనుక్కోండి. సో కొత్త వీడియోస్ ఉన్నాయి, మళ్ళీ పెడతాను. ఇది ఇంకో రాయ ఫ్రెండ్, ఇది కూడా ఇంకో రాయ. ఇందాక రాయి వేరు, ఈ రాయి వేరు. ఈ గుడిమెట్లో దొరికినాయని చెప్పి ఆ బ్రదర్ చెప్పాడు. ఆయనది ఖమ్మం జిల్లా, ఖమ్మానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాడు ఆయన. సో ఏదైనా కానీ మీ దగ్గర రాళ్ళు ఉంటే మాత్రం
మీరు మీ కింద ఫోన్ నెంబర్ రాసి నాకు పెట్టండి. ఇది దుద్దుకూరులోనే క్లింబర్టూన్ పడిందంట ఫ్రెండ్. ఆయన తవ్వి 2 ముక్కలు నాకు వీడియో పెట్టాడు. ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని అడిగాడు. నేను చెక్ చేయింది చెప్పలేను. ఆర్డినెన్స్ 8 వస్తుందని చెప్పాను ఈ ముక్కలకి. అయితే ఆయన చేతుల్లో ఉన్న మిషన్ కదా, ల్యాబ్లో టెస్ట్ కావాలని చెప్పాను. ఏదైనా కానీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. మిగిలింది షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియోస్ ముందుకెళ్తాయి. అలాగే మీ సబ్స్క్రైబ్స్ నాకు చాలా ముఖ్యం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఉంటా.